My friends, in today's youth, a common problem and a common fear that they have is regarding their future. నా ప్రియ స్నేహితులారా, నేటి యువతకు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి సమస్య వారి యొక్క భవిష్యత్తు. And so the Lord wants to address it today and tell you that there is hope regarding your future. ఈ రోజు దేవుడు మీ భవిష్యత్తును గురించి మీతో కూడా సంప్రదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The Lord speaks to us in Isaiah 48 verses 17 and 18. ప్రభు మనకి ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనం ప్రకారము, This is what the Lord says, your Redeemer, the Holy One of Israel. I am the Lord your God who teaches you what is best for you, who directs you in the way you should go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. If only you had paid attention to my commands, your peace would have been like a river and your righteousness like the waves of the sea. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగమును వలెను ఉండెను. And he wants to give us this peace today, my friends. నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. This peace only comes when we listen to the words of God in our heart. ఈ యొక్క సమాధానము దేవుని యొక్క వాక్యాన్ని వినినట్లయితే మన హృదయంలోనికి వస్తున్నది. Shall we just ask him to just reveal everything to us and speak to us? దేవుడు మనకు అనేక కార్యక్రమాన్ని మనతో మాట్లాడి మనకు ప్రత్యక్షత పరచాలని మనం అడుగుదామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన మా ప్రభువైన right now we pray to you together. మేమందరం కూడా కలిసి ప్రార్థించుచున్నాం. Lord, we ask that you will reveal your word to us today, Lord. ఈ రోజు మీ యొక్క వర్తమానాన్ని మీరు మాకు ప్రత్యక్షపరిచారయ్యా. As your children submit themselves to you, Lord, దేవా, మీ యొక్క బిడ్డలు వారిని మీకు సమర్పిస్తూ ఉండగా speak to them, Father. తండ్రి, వారితో మాట్లాడండి. Speak to them through your word, మీ యొక్క వాక్యము ద్వారా వారితో మాట్లాడండి Lord, and teach them and make their life so simple to them, Lord. తండ్రి, వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పి వారి యొక్క జీవితాన్ని సులువుగా మార్పించండి. Let everything be turned into a blessing. ప్రతి ఒక్కొక్కటి కూడా ఆశీర్వాదంగా మార్చండి. Let them receive the wonders and the miracles they're waiting for in their life. వారి యొక్క జీవితంలో వారు వేచిన ప్రతి ఆశ్చర్యమైన అద్భుత కార్యక్రమాన్ని జరిగించండి. Let them be healed and completely free. తండ్రి, వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల దయచేయండి. Do mighty things in them today, Lord. ఈ రోజు వారికి గొప్ప కార్యక్రమాలు చేయండి. In Jesus' name. యేసు నామమున. My friends, it was nice spending this time with you. నా ప్రియ స్నేహితులారా, చక్కటి సమయాన్ని మీతో కూడా గడిపినందుకు చాలా సంతోషం. Keep in touch with us through our website and other Facebook or YouTube. మీరు ఎల్లప్పుడూ కూడా మాతో సంప్రదించండి. మా ఫేస్బుక్ ద్వారాను, యూట్యూబ్ ద్వారాను మాతో కూడా సంప్రదించవచ్చు. We'll keep sharing with each other about what God can do for us. మా నిమిత్తమై, మీ నిమిత్తమై మీకు ఏం కావాలో మీరు మాతో కూడా సంప్రదించినట్లయితే మేము ఎల్లప్పుడూ మీతో కూడా సంప్రదిస్తాం. All right, friends, we'll see you next week. సరే నా ప్రియ స్నేహితులారా, మరి ఒకసారి వచ్చే వారం కలుసుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.